హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంగళవారం హనుమాన్ యాత్ర జరుగుతుంది. అక్కడికైతే వెళ్దాం. సో ఎర్లీ మార్నింగ్ నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో అక్కడ దాకా నడిచి వెళ్ళాలి. ప్రజెంట్ నేనైతే స్టడీలో పడిపోయి ఆ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయలేకపోతే క్షమించండి. నేనైతే ఆర్ట్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ముందుగా కామెంట్ చేస్తారో వాళ్ళ పిక్చర్ అనేది నేను డ్రా చేస్తాను. సో బీ ద ఫస్ట్ టు కామెంట్ ఆన్ మై వీడియో అండ్ లెట్స్ గో టు ది హనుమాన్ టెంపుల్ ఫర్ ద ఫెస్టివల్ ఆఫ్ హనుమాన్ జయంతి. ఇలా ఆడితే బ్రష్ చేసావా? ఎప్పుడు ఎప్పుడు చేసావు బ్రష్? గాయస్ చూడండి, ఇగో వెళ్తున్నాను గుడికి అయితే నేను. గాయస్ ఫైనల్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాం. చూడండి ఎంత డెకరేషన్, పైన లైటింగ్ కూడా కట్టారు. ఐఎమ్ వెరీ ఎగ్జైటింగ్ అనమాట చూపించడం. ఇక్కడ షాపుల కోసం, షాపులు ఎవరంటే తీసుకోవాలంటే ఇక్కడ తీసుకుంటారు. గైస్ ఇది హోమం కోసం తయారు చేస్తుంది. ఇదేమో అక్కడ ఇచ్చేసి వచ్చి చూపిస్తాను. ఇవంతా చాలా నీట్ గా క్లీన్ చేస్తున్నారు గైస్. ఇక్కడ చెప్పులు ఇక్కడ పెట్టాలి. చూడండి ఎలా వెళ్ళిపోతుంది. ఇక్కడ వాషింగ్, క్లీనింగ్ అవన్నీ చేస్తారు. దీని ఆపోజిట్ లో టెంపుల్ ఉంటుంది. హాయ్, చూడండి ఇది అమ్మవారి టెంపుల్. ఇది గాయస్ ప్రెజెంట్ అయితే మనం ప్రదక్షిణ చేద్దాం. 3 రౌండ్స్ చేద్దాం. ఈ గుడి చాలా విశాలంగా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ మా సంతబొమ్మల్ ఫేమస్, పూర్వకాలం నుంచి ఉందంట ఈ టెంపుల్. మీకు బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాను, ఎట్లా రౌండ్స్ ఉన్నాయి అవన్నీ అనేది. చూడండి ఇదంతా ఎంటీ ప్లేస్. దీని మీద ప్రదక్షిణ చేయడానికి అయితే అవుతుంది. ఈ చుట్టూ మీకు ఈ రౌండ్ చూసి చూపిస్తాను. ఇది ఓన్లీ అమ్మవారి టెంపుల్, శ్రీ గోదావరి పోలమ్మ టెంపుల్. ఇది సంతోమల్లో ఫేమస్. గాయస్ ప్రెజెంట్ నాదైతే 3వ రౌండ్ అవుతుంది. సో ఈ రౌండ్ అయిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేయించుకోవాలి. బ్లెస్ మీ ఫర్ ద బెస్ట్ విషెస్. నా లైఫ్లో సక్సెస్ జరగాలని అండ్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ పెరగాలని నాకు బ్లెస్ చేయండి. అమ్మవారికి కూడా అదే కోరుకుంటాను. సో గాయస్ ఇప్పుడైతే 3 రౌండ్స్ అయిపోయాయి. ఇది టెంపుల్. ఆంటీ ఆంటీ చూడండి, బొట్టు పెడతారా? థ్యాంక్ యూ. దక్షిణ వేసిండమ్మా ఇక్కడ దక్షిణ వేసానమ్మా లోపల. ఫైనల్ గా అయితే బయటకు వచ్చేసాను. గాయస్ ఇదంతా చూడండి, ఇది సూర్యనారాయణ టెంపుల్. ఇది ఈ టెంపుల్ దగ్గరికి వస్తారు. ఇదంతా జాతర టైప్ జరుగుతుంది ఫ్రెండ్స్. గాయస్ చూడండి ఇదంతా ట్రాఫిక్ అయిపోయింది. సో ఇలాంటి పెద్ద పెద్ద బళ్ళు తిరుగుతుంటది. గాయస్ మీకైతే అక్కడ చూపిస్తాను విగ్రహాలు అవన్నీ. గాయస్ చూడండి ఇది విగ్రహాలు. అలాగే పట్టుకోండి, ఎవరెవరు తెచ్చారో చూస్తారు. మీరు తెచ్చిన పవిత్ర గంగాజలం వీధుల్లో స్వామివారి మీరు నడిచి బుర్ర మీద గంగ పెట్టుకొని శ్రమించి తెచ్చిన జలాన్ని స్వామివారు ఆనందంగా స్నానం చేస్తారు. అది మీకు ఎంత పుణ్యప్రదమో అంటే చెప్పడానికి.
తీసాను బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. సో ఆ విగ్రహాలన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇప్పుడు తీసుకొచ్చే ముర్రాట్లు ఉన్నాయి కదా, లేడీస్ వాళ్ళు తీసుకొచ్చిన వాటర్ దాంతో క్లీన్ చేసేసి, సో ఆ విగ్రహాలు అయితే ఇగో పైన చూపిస్తున్నా, నా బ్యాక్ సైడ్ పైన చూపిస్తున్నా సూర్యాలయం సూర్యనారాయణ టెంపుల్ దగ్గరికి అయితే ప్రతిష్ఠ చేయడానికి వెళ్తారు. సో ఇవన్నీ చేసే ముందు హోమాలు అవన్నీ చేస్తారు. సో ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను. సో మీరైతే ఒక పని చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ రాబోయే వీడియోల కోసం వెయిట్ చేయండి. అండ్ లెట్స్ సీ ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాం పదండి. అలా పోసేసి వచ్చాను, అలా సైడ్ కలపడా, సైడ్ ఇవ్వండి, అలా సైడ్ ఇవ్వండి, మీరు పోసేసి అలా సైడ్ ఇవ్వండి అమ్మా, అమ్మా అలా రైలు మీద రాయండి మనగా, అలా రండి 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 పోసేసి మీరు రండి అమ్మా, అలా పోసేసి చూడండి ధ్వజస్తంభం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉందండి. సో ఇవన్నీ ఈరోజు ప్రతిష్ఠ చేస్తారు సాయంత్రం లోపల. సో ఇక్కడ అంతా రష్ గా ఉంది. అండ్ ఇది అమ్మవారి టెంపుల్, దాని పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ పైన ఉన్నదేమో సూర్యనారాయణ టెంపుల్ చూస్తున్నారు కదా. ఇక్కడ గుర్రాలు చూస్తున్నారు కదా. సో అది ఇదంతా ప్రతిష్ఠ చేస్తారు. వెరీ ఎగ్జైటింగ్. ఇక్కడ హోమం జరిగేటప్పుడు నేను ఉంటానో తెలియదు. వెరీ హ్యాపీ. బాబు గారు మా ఫేవరెట్ బాబు గారు, మా జాతకాలు ఎవరు బాబు గారే చూస్తారు. ఇలా వెళ్ళిపోదాం. ఇక్కడ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఏమి ఉండదు చూద్దాం. హాయ్ సార్. చూడండి ఇది వినాయక టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. దీని బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ లోపలికి వెళ్ళట్లేదు పైకి, రేపు ఎప్పుడో వెళ్తాను. ఇప్పుడు ఆడవిడిగా ఉంటాను. గాయస్ ఇప్పుడు ఎవరు లేరు, జస్ట్ అలా పైకి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉందని చూసి వచ్చేద్దాం. మళ్ళీ రేపు కంప్లీట్ అయ్యాక కంప్లీట్ గా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ వెళ్దాం. నాకు ఈ టెంపుల్ చూస్తుంటే అయోధ్య వైట్ టెంపుల్ అయితే గుర్తొస్తుంది. అక్కడ సేమ్ ఇదే ఫీలింగ్ వస్తుంది. స్టెప్ ఎక్కిన తర్వాత ఎలా వెళ్ళాలి గైస్. ఇక్కడ అయితే ధ్వజస్తంభం వేస్తారు. అక్కడ చూపించాను కదా, అది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ వేస్తారు. చూడండి గైస్, అక్కడైతే జరుగుతుంది. సో ఇది నేను అక్కడ నుంచి అయితే ఇలా వచ్చేసాను, ఇలా పైకి వచ్చేది. పెద్ద నరి చెట్టు, చిన్నప్పటి నుంచి వస్తున్నాను. సో ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇది ఇన్ను, అది అవుట్ అన్నమాట. హాయ్ 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 పంతులు గారు, నమస్కారం అండి. బాబు గారు ఇక్కడ డోర్స్ లేటెస్ట్ గా చేస్తారు. ఇవన్నీ పెయింటింగ్ వర్క్ అవుతుంది. లోపలికి వెళ్ళొచ్చా చూద్దాం. ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఇది బయటకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇదంతా వర్క్ అదంతా అయిపోయిన తర్వాత, ఫినిష్ అయిన తర్వాత మనం వెళ్ళేసి మనం వచ్చి ఈ వర్క్ అయితే మనం చూపిస్తాం కంప్లీట్ గా. ఇప్పుడైతే చూసారా ఎక్కడ పడితే అక్కడ మట్టి అవన్నీ ఉన్నాయి, ఇంకా పనులు జరుగుతున్నాయి.
ఇక్కడ పెయింటింగ్స్ అనేది వేస్తున్నారు వాళ్ళు. ప్రత్యక్ష చేస్తారు, వర్కే ఇది మ్యాటర్. చూసారు ఇది ఇక్కడ సూర్యనారాయణ టెంపుల్. కొంచెం డ్రాయింగ్ ఉంది. సో గాయస్ ఈ 3 days అంటే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకి అయితే నేను కంప్లీట్ గా మీకు చూపిస్తాను. సో బీ స్టే ట్యూన్. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. లెట్స్ సీ ఎట్ మై హోమ్. పార్దు చికంతా చలిగాయలు పార్దు రారా ఎత్తుకుంటాను రారా పార్దు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. గాయస్ ఇది చూడండి 10/3/2026 నుంచి 12/3/2026 గురువారం వరకు శ్రీ శ్రీ పంచముఖాంజనేయ స్వామి వారి 26వ వార్షికోత్సవ మహోత్సవం, శ్రీ సూర్యనారాయణమూర్తి దివ్య ప్రతిష్టాపన మహోత్సవం. నాదరే ఇది ఓకే బాయ్ 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 బాయ్. ఓకే బాయ్. తింటే అన్నం తింటున్నాను. ఇదిగో పప్పు అండ్ రైస్. సరే ఫినిష్ అయిపోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. నా దగ్గర అయితే పార్దు ఉన్నాడు. పార్దు ఇప్పుడు అన్నం తిన్నాడు. సో ఇప్పుడైతే కోయిదూరులో డ్యాన్స్ చేస్తున్నారంట. అక్కడికైతే వెళ్దాం. వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, ఆ ఫెస్టివల్ దగ్గర ఏమవుతుంది అనేది క్లారిటీగా చూపిస్తాను. వెళ్ళే ముందు మా పునర్వి, మా హారతి, మా పార్దు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. హారతి ఏం చేస్తున్నావా? బొబ్బా అన్నం తింటున్నావా? మార్నింగ్ తిన్న పప్పు చారే వీడు తింటుంది. పార్దు తీసుకోవచ్చు. ఏడు తింటున్నావు? నువ్వేడు తింటున్నావురా కుక్క? ఏంటిది? బబ్బులు కొమ్మ ఇక్కడ చేతిలో బబ్బులు కొమ్మ. ఇదేంటిది? ఇదా బబ్బులు కొమ్మ. ఏంటిది? సెంటర్ ఫ్రెష్ ఫ్రూ పంచ్. కొత్త పేర్లు పెట్టి అమ్మేస్తున్నారా? నువ్వేడు తింటున్నావు? నువ్వు ఆగే. నువ్వేడు తింటున్నావురా పార్దు? బాయ్ 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 అందరికి బాయ్ 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 బాయ్. గైస్ నైట్ వ్యూలో అయితే ఎట్లా ఉంటుంది, అసలు ఫెస్టివల్ లైటింగ్ ఆ డెకరేషన్ ఎట్లా ఉంటుంది మీకు క్లియర్ చూపిస్తాను. లెట్స్ గెట్ టు సీ. ఇది మీకు చూపిస్తాను. వావ్. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. సో ఇదొక టైప్ ఆఫ్ డెకరేషన్ అని. సో ఇంప్రెస్. అండ్ ఇది 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. కంప్లీట్ లైటింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా ఫెస్టివల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత క్యూట్గా, ఎంత స్వీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇటు సైడ్ ఇదంతా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఫైనల్ గా అయితే ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నైట్ వ్యూ ఆఫ్ ఫెస్టివల్. అండ్ ప్రెసెంట్ నా బ్యాక్ సైడ్ ఉన్నది మీకు చూపిస్తాను. చూడండి ఇదే ఫెస్టివల్. ఇది టెంపుల్, సూర్యనారాయణ టెంపుల్ అన్నమాట. వా బ్యూటిఫుల్ కదా. చూడండి లైటింగ్ అంతా. గాయస్ ప్రెసెంట్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అండ్ మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను. నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు. హ్యాపీగా తిన్నామా, పడుకున్నామా, మన వర్క్ మనం చేసుకున్నామా. అఫ్ కోర్స్ కొందరికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు.
ఏదేమైనా సరే చూపించాను కదా. సో ఇప్పటితో ఈ వ్లాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.